అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటారా మీ రీల్స్ కాకుండా పక్కన వాళ్ళే గానీ అవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటది? వాళ్ళకన్నా నేనే బెస్ట్ అనిపిస్తుందా? అట్లేమనిపింది మేడం. సాంగ్ సెలెక్షన్ చేసుకుంటా, ఆ, ఇలా చేశాడా దీన్ని డిఫరెంట్ చేద్దాం అనుకుంటా, అంతే. దొబ్బుతా ఉంటా, ఏదైనా వచ్చింది డిఫరెంట్గా అంటే అలాగే చేసాడు అంతే. ఓకే. దాని ఎడిటింగ్ లేదు, ఏం లేదు, టైమింగ్ అని లేదు. రాత్రి 2-3 అయినా చేస్తానే ఉంటా వీడియోలు. నా భార్య పిల్లలు పడుకుందాం రా డాడీ అని పిలుచుడు. ఇంకా అలాగే మిర్రర్ ముందు 2 కాస్ట్యూమ్స్ అని పక్కన పెట్టుకుంటాను. కుంకుమ, కాటుక, చిన్న చిన్న ఆయుధాలు, ఏ క్యారెక్టర్ దగ్గర ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటా. ఓకే. యాక్చువల్గా అంటే సతీ సావిత్రి సినిమాలో అడిగిందట, నేను కీర్తి శేషులు తను సినిమా చేసింది, తన బయోపిక్. అప్పుడు అడిగినప్పుడు చూసా, ఒక కంట్లో నీళ్ళు రావాలమ్మాయి అంటే ఎడమ కన్నా కుడి కన్నా బాబాయ్ అనింది. నేను కానీ చేయగలను అలాగా. మీకు ఏ కంట్లో కావాలంటే ఆ కంట్లో నీళ్ళు తెప్పిగలను. ఇప్పుడు తెప్పిస్తారా లైవ్ లో? తెప్పిస్తా. అదేదో కోతి విద్య కాదు, మంత్రాలు అవసరం లేదు. రోజేపు కళ్ళు బిగిచ్చేసి పట్టేస్తే ఎట్లే, ఒకటే కన్ను బిగించి పడతారా? అట్లే. ఇంకా సరే, రైట్. ఎడమ కంట కల్లా కుడి కంట కల్లా మేడం? రైట్ రైట్ రైటా? రైట్. వచ్చేసినాయా? రెండిట్లు వచ్చినట్టునే. ఎక్కువ వచ్చింది దీనికి. డ్రాప్ పడాలి కదా? పడతాయి మేడం, అంతా పడుతున్నాయి కదా. కిందకి రాలే. సరే, 1 more. రెడీనా? వచ్చిందా? కిందకి రావాలి. ఇప్పుడు మేడం కీర్తి సురేష్ గారు ఏం చేశారు, ఒక కంటి నుంచి డ్రాప్ ను పడేశారు. అది రావట్లా? వస్తుంది కదా మేడం. డ్రాప్ పడట్లే. కింది పడాలంటే ఇంకా బిర్రు టైం పడుతుంది కదా, పర్లేదా? మీ ఇష్టం, ట్రోల్ అవుతారు మేడం. ట్రోల్ అవుతారు, మీ ఇష్టం అంటున్నా. అంటే ఉన్న వాస్తవమే కదా, కనిపిస్తున్నాయి కదా, కనిపించలేదా? వాళ్ళే చెప్తారు చూసినప్పుడు. ఇంకా టైం పట్టేటట్టుంది. టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ అయినా ఉంటాయి అట్లనే. ఓకే. మామూలుగా చిన్న తాడు ఇవ్వండి, చెప్తా ఒకటి. ఏం చేస్తారు తాడుతోటి? ఇవ్వండి చెప్తా. సరే సరే, ఇప్పుడు ఇదే తీస్తా, రాఖీ తీస్తా. రాఖీ తిని నేను అదే అన్నాను, మీ చేతికి ఉంది కదా. ఇప్పుడు ఈ ముడి వేస్తున్నాను మేడం, కనపడుతుందా? దీన్ని ఉప్పడానికి ట్రై చేయొచ్చా? చేయలేం. వస్తుందా ఉప్పితే? వస్తుందేమో. వస్తుంది. ఎట్లా వస్తుంది మేడం? చేత్తోనే ఉప్పాలి. రాదైతే. మీరు ట్రై చేయగలరా? చేయండి. చేయలేను నేను. మీరు చేయండి మేడం, మనిషి అనుకుంటే సాధించలేదు. మీకు నేలు ఉంటది, నేలతో ఇలా తీసేస్తారు. సరే మేడం, కొంచెం టైం పడుతుందండి. మీరు ఎంతసేపు పడినా పర్లేదు మేడం, తీయండి. ఆ ట్రై చేస్తే వస్తుందా లేదా? కష్టపడితే జేసీబీలు ఎగ్గిండి దాన్ని, అటువైపు జేసీబీ ఇటువైపు జేసీబీ పెట్టి ఎగ్గిండి, వస్తుందా రాదా? వస్తుంది, కాకపోతే నేల్స్ లేవు సరిగా. సరే, రావు కదా. సరే, ఒక సింగిల్ హెయిర్ ఇవ్వండి, చిన్న హెయిర్ మీద ఒకటి, ఒక సింగిల్ హెయిర్ ఇవ్వండి. హెయిరా? ఒక హెయిర్ ఇవ్వండి చాలు. మంత్రాలు ఏమి వేస్తలేరు? లేదు మేడం, మీ ముందర చేస్తాగా. తెంపాలా ఇప్పుడు? తెంపండి మేడం. తెగిపోయా అందులో. ఇప్పుడు కనిపిస్తుందా ఇది? కనిపిస్తుందా? ఇక్కడ ఎక్కడ మీరు ముడి వేయలే కదా. ఇప్పుడు మీకు కనిపిస్తుందా నా చేతిలో? అది కొన్ని సింగిల్ హెయిర్ వేసిండేదని చూపిస్తున్నా మీకు. కనిపిస్తుందా? ముడి కనిపిస్తుందా? ముడి పడుతుంది. పడుతుందా? ఇప్పుడు పడ్డది. ఇంకా పడలే, ఇంకా పడుతుంది. పడుతుందా? పడింది కదా ఇప్పుడు. అవును. దీన్ని ఉప్పాలి. రాదు. ట్రై చేయండి. ఎక్కడుందో గమనించండి. పోనీ ఇక్కడ ఉంది, మిడిల్ ఉందా? అది నేను ఉప్పుతా మేడం. ఇప్పండి. ఉప్పుతా. మీరు సాధ్యమేనా? ప్రపంచంలో ఎవరి చేత అవుతుందా ఇది విప్పడానికి? ప్రపంచంలో ఎవరి చేత అవుతుంది? అవ్వదు అనుకుంటా. చూడండి మేడం, 3G నుంచి 4Gకి వచ్చారు, 5Gకి వచ్చారు, నెక్స్ట్ 6G అట్లా రెడీగా ఉంది ఆల్రెడీ. మీరు తీయండి చూద్దాం. నేను తీస్తా. అదే తీయండి, వేసింది మీరే కదా. నేనేమంటున్నా అంటే, మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్కి ఎలా వచ్చాడో నాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే సినీ ఫీల్డ్ ని శాసిస్తున్నాడు అనుకుంటాడు. ఎవరు అనుకుంటున్నారు చాలా మంది. ఏంటికి శాసిస్తాడు మేడం? ఆయన వచ్చినప్పుడు సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు నేను సెలబ్రిటీ, నేను ఇన్స్టాగ్రామ్ ఫేమస్
నేను యూట్యూబ్లో ఫేమస్ అని రీల్ పెట్టి గట్టిగా చేస్తున్నారు, వైరల్ అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు స్వయం కృషితోనే వచ్చాడు. ఆయన ట్రైన్ ఎక్కి వచ్చాడో, బస్సు ఎక్కి వచ్చాడో, లారీ ఎక్కి వచ్చాడో నాకు తెలియదు. ఈ పొద్దు సక్సెస్ తీసుకొని అంతమంది చాలా మంది హీరోస్ ఉన్నారు ఇంట్లో, ఉన్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు నా దగ్గర ఈ టాలెంట్ ఉంది మేడం. ఇప్పుడు ఏమి యూజ్ అవుతుంది మేము దీనికి ముడి ఉప్పితే? ఇప్పుడు నేను ముడి ఉప్పుతా, అది ఒక టాలెంటే కదా. తర్వాత ఎవరు చేయలేరు. తర్వాత ఇంకేముంది మేడం అంటే ఏమి లేని వ్యక్తి ఏం చేసినా వేస్ట్, ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్. మనకంటూ ఓ స్థానము, మనకుంటే విలువలు వచ్చిన పొద్దు ఉప్పుతో వాల్యూ ఉంటది. అవునా? శృతిహాసన్ కమలాసన్ కూతురైనందుకే సినిమాలు అవకాశాలు ఇచ్చారా? కాదు, ఇప్పుడు మీరు అది ముడి తీస్తారా తీయరా? ఒకసారి తీయరా, దాని తర్వాత మాట్లాడదాం. ఇస్తా మేడం, తీయండి. మీకు కనిపించింది కదా? నాకైతే కనిపించింది. మళ్ళీ నేను చెక్ చేస్తా కూడా అది. మీకు ఉప్పు చూపిస్తా, మీ ముందర ఉప్పు ఏదిగా చూపిస్తా. అప్పుడు కనపడలే కదా, ఇప్పుడు కనీసం ఓపెన్ అయిందని చూస్తారా? కంప్లీట్ తీసేటప్పుడు చూపించమంటారా మేడం? తీసే చూపెట్టండి. టైం పడినా పర్లేదు కదా? టైం పట్టినా కూడా పర్లేదు కదా అంటున్నా. అంత టైం పట్టిద్దా అండి? లేదు, జస్ట్ ఇక్కడ ఏమైనా మంత్రాలు ఇస్తారా? ఏం లేదు మేడం, నోట్లో ఏం చదవట్లే. ఇంకా ఓపెన్ కావాలి, కొంచెం ఏంది. వచ్చేసిందా? చూడండి. నా హెయిర్ అంత స్ట్రాంగ్ ఉంది. అయితే హెయిర్ ప్రాబ్లం అంటారా? హెయిర్ ప్రాబ్లం లేదు కానీ చెమట పోస్తుంది. ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి ఒకసారి. మీ కెమెరా కానీ చూపండి, కనిపిస్తుందా ముడి? అదేడా ఓపెన్ అవుతుంది, అది మొత్తం ఓపెన్ చేయాలి. తీస్తా మేడం, మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపించింది. అప్పుడు చేయి తగిలింది కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. నిజంగానే ఒక సూది పట్టే అంత హోల్ పడ్డది అక్కడ. ఇప్పుడు చేత్తోనే చేయొచ్చు దీన్ని. అది చాలా జాగ్రత్త. ఆ లైటింగ్ కళ్ళకు కొడుతుంది, అందుకు ఓపెన్ అయితే అయింది కదా మేడం? అయ్యింది, మొత్తానికి కావాలి. తీస్తా, అందుకే నేను టైం పడుతుంది మేడం. పర్లేదా అన్న, కొంచెం అట్ అయినది మళ్ళా లాక్. మళ్ళీ వచ్చినా వచ్చేస్తుంది మేడం, మంత్రాలు వేయాల్సిన పని లేదు దీనికి. అరే అన్ని రకాల కలర్ స్టోన్స్ అవన్నీ చేతులకి పెట్టుకోరు కదా రింగులు, దేనికి అవన్నీ? వాస్తు కోసమా? అట్లేం లేదు మేడం, 50 రూపాయలు కూడా తీసుకున్నా చార్మినార్ దగ్గర, దర్గా దగ్గర. వాస్తు ఏం లేదు కానీ అంటే జనాల దగ్గర డిఫరెంట్ ఉండాలి కదా మేడం. ఇది లేదు నా దగ్గర ఉంటే చూసేది. ఓకే, చార్మినార్ దగ్గర 50 రూపాయలు పెట్టి అన్ని కొనేస్తారు అయితే. ఒక్కోటి 50 రూపాయలు మేడం, అన్ని కాదు. ఓకే, అదే ఇప్పుడు మీకు ఓపెన్ అయింది కనిపించింది కదా? కనిపించింది. ఇప్పుడు మళ్ళీ లాక్ అయినట్టుంది. లైట్ కళ్ళు కొడుతుంది డైరెక్ట్ గా. పక్కకి వెళ్ళండి, ఆ కెమెరాస్ కనిపించదు. కింది కావండి. నేను మీకు కనిపించింది ఓపెన్ అయిందన్నా, అంత టైట్ ఇగ్గారు కదా, మరి తీసేసి మళ్ళీ అయినా వేస్తాను నేను ఒక సెకండ్. కరెక్ట్ ఫోక్స్ కళ్ళు కొడుతుంది అంతే. పైన ఉంది కదా అది, చూడాలి కదా మేడం పైకి. అంటే ఇది ప్రపంచంలో ఎవరి చేత కాందే కదా మేడం, కనీసం ఓపెన్ అనేది కదా. ట్రిక్ తెలిసింది, ఇట్లా పట్టుకొని ఇట్లా మోకాలు కొట్టుకోవాలి. లేదు మేడం, ఆ ట్రిక్ చెప్తా. ఈడ ఇది ఉంది కదా, ఇట్లా రాపిడ్ అనమాట అన్నప్పుడు కొద్దిగా నువ్వు అంత టైట్ గా ఎక్కినా ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ రేఖలో ఇలా 2 ఫ్రెష్ అయిపోతుంది కదా, ఇట్లా ఫోర్ట్ చేసినప్పుడు పైకి పోతుంది అనమాట, లూజ్ అవుతుంది అంతే. ఇదేం మీరు కానీ ట్రై చేయొచ్చు, పెద్ద విద్యం కాదు ఇది. చేయకముందు ఎవరు చేయలేరు. కానీ ఇప్పుడు నేనేమంటున్నాను, తెలియని వరకు కరెక్టే, అది లాజికే. తెలిసిన తర్వాత ఎవరికైనా ఈజీనే కదా. విమానం పైన పోతుంది అంటుంటారు, పైన పోయితే కింద పడుతుంది అంటారు, పోయిన తర్వాత తెలియదు కదా మేడం. కానీ ఎన్ని హెయిర్లు ఉప్పాను కానీ మీ హెయిర్ చాలా ఓపెన్ అయితే అయింది మేడం, మళ్ళీ టైట్ అయింది. అది కాదండి, మహానటిలో కంట్లోంచి నీళ్ళు తెచ్చారు కదా, అట్లానే ఉప్పెన మూవీ కూడా చేసి చూపిస్తారు ఏదైనా చిన్న స్పూఫ్. సముద్రం కావాలి కదమ్మా. ఆ పడవ సీన్ వద్దు మాకు, దాని తర్వాత కావాలి. తర్వాత సీన్ ఏముంది? సీన్ అసలు ఏముండదు, ఇంకా అదే సీన్. ఉంగరాలు పెట్టుకున్నాడు, చైన్లు వేసుకున్నాడు, ఏదో మంత్రాలు చెప్తున్నారు అనుకుంటారు. ఖచ్చితంగా ఉప్పే పోతాయి ఇటు నుంచి, లేకుంటే పోను హైదరాబాద్ నుంచి.
హైదరాబాద్ విడిచిపెట్టే పోనా 2 నేడే ఉంటా. దాన్ని మేడం వచ్చిందా? చూడండి మేడం, చెక్ చేసుకోండి మీకు ఎక్కడుందో. పోయింది మొత్తానికైతే, నిజంగానే పోయింది. ఏం చేయాలి మేడం ఇంత టాలెంట్ పెట్టుకొని? అంటే చదువుకి తెలివితేటలకి పని లేదు మేడం. అది మాత్రం నిజం, ఆ వర్డ్ మాత్రం నిజము. ఇప్పుడు మీరు ఏంటి అవతల మీరు తెయ్యేలా గిగ్గండి మేడం. కెమెరా జూమ్ చేయవయ్యా, చెయ్యి, ట్రై చేయండి. నేను మనిషే కదా మేడం, మీరు మనిషి అన్న. అయితే ఇప్పుడు నేను ఇంత మీరు చేయండి మేడం. సార్ ప్లీజ్ ఏంటి మీరు ముడి వేయండి మేడం. మీరే తీస్తారు, నేనే తీస్తా. నేనైతే తీయ. ఇప్పుడు జల్దీ తీసి. ఇప్పుడు నేను వేసిన ముడి నేను ఉప్పా, మీరు వేసినగా నేనే ఉప్పుతా. ఉంది చూడండి. మీరు దాన్ని ఉప్పుతారా? నేను అంత టాలెంట్ లేదండి. ముడి ఎక్కడుంది మేడం? నేను మనిషినే కదా, నన్ను గుర్తించట్లేదు ఎందుకు అంటున్నా. జనాలు టోల్స్ చేస్తున్నారు. ఓకే, ట్రై చేయండి. టాస్క్ పెడదాం అయితే. పెట్టండి మేడం. మీరే పెట్టేసండి, మీ చేతిలో పట్టుకుని. డైలాగ్ బాగా చెప్తారు మీరు కూడా. ఇప్పుడు ఎక్కడుంది మేడం? ఇది సెంటర్ లో ఉందే. కొనాన్ని వేస్తే ఎట్లా ఉప్పుతాం మేడం? మూట్లో వేసి ఉంది, సెంటర్ లో ఉంది. వేసారు అంటే మిడిల్ లో వేస్తేనే ఇప్పుతారా? లాజిక్ అది. ఇప్పొచ్చు కానీ మీకు కనిపించాలి కదా నేను ఉప్పేది. ఆ మూట్లో ఉంటే తెంచేసినారేమో అంటే ఇప్పుడు టేప్ పెట్టి కొలిచేయలేదు కదా మేడం ప్లేస్. ఇప్పుడు ఫాస్ట్ గా ఇప్పేసారా? అట్లేం లేదు మేడం. చాలా మంది అనుకుంటారు ఈ పొద్దున టైం బాగుంది నక్కం దొక్కొచ్చామంటారు. నక్కం దక్కినా దాని అక్కం దక్కినా మన రాత మార్చలేరు, తలరాత ఎవరు. చాలా మంది అనుకుంటారు కదా మేడం. మొత్తానికి కొన్ని సింక్ అవుతున్నాయి, అయితేనేమో నాకు అసలు అర్థమైతే. వాస్తవమే కదా మేడం. నేను నీ టైం బాగుందిరా ఈ పొద్దున నక్కం దొక్కొచ్చామంటాడు, దాని అక్కం దక్కినా మన తలరాత మార్చలేము. అది కరెక్టే, అది ఇప్పుడు ఎందుకు చెప్పారా అని. అంటే నేను 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చాను మేడం. మదర్ ప్రామిస్ కంటే ఇక్కడ ఉన్నంత ఫ్రీగా అన్నవాళ్ళు మీరు కానీ. అంటే జనాల్ని కేవలం మనం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అంతే. పనులు పాటలు వదిలిపెట్టుకొని జనాల కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అంతే. అది గుర్తించట్లేదు ఎందుకు అని. మొత్తానికైతే నిజంగా ఎంటిక ముడేసుకొని అది తీయడం అంటే చాలా కష్టం. చిక్కుబడ్డ ఎంటికలనే దూసి తీస్తాము, ఒక ఎంటికకి ముడి వేసి మరి తీయడం టాలెంటెడ్. ఆ టాలెంట్ ఎవరు గుర్తించట్లేదు కదా మేడం. నా బాధ అదే. ఎందుకు నేర్చుకున్నానంటే ఎవరు చేయాలి. కరెక్టే. ప్రతి ఒళ్ళు ఇప్పుడు ఇంతకుముందు వంట చేయాలంటే కట్టెలు కొట్టుకొచ్చి ఎండు పెట్టుకుని కట్టెలు, ఇప్పుడు స్విచ్ చేస్తే అన్నం రెడీ అవుతుంది. గెంటి పెట్టి గెలికే పని కానీ. ఓకే, ఇది ఒకటే టాలెంట్ ఉందా, ఇంకేమైనా టాలెంట్లు ఉన్నాయా? అదే మేడం, కంట్లో నీళ్ళు తెప్పిస్తున్నాను కదా మేడం. ఫస్ట్ టైం తెప్పించాను, ఇంకా కొద్ది వెయిట్ చేసి వచ్చేటివి 100% తెప్పగలను మేడం. 1/2 అవర్ అవుతుంది, మరి ఎక్కడ వస్తుంది? అట్లా కాదు మేడం, మన టాపిక్స్ లో ఉన్నాం. నేనేమంటే మీరు కానీ కళ్ళు బిగించుకోండి వస్తేది. నాకు వచ్చేస్తాయి, నాకు ఇప్పుడే వస్తాయి. నేనేమంటే ఎవరికైనా వచ్చేస్తాయి. నేనేమంటున్నా అంటే అందరికి టాలెంట్ ఉంది. అందరికీ ఉందా? అది లెఫ్ట్ లో తెప్పిండి మేడం మీరు. సావిత్రి కాదు నేను. యాక్చువల్గా అంటే నేను రియల్ గా కంట్లో నీళ్ళు రావాలంటే కొద్ది ఫీల్ అయిపోతే వచ్చేస్తాయి. లేదు రావట్లేదంటే కంట్లో జెండు బాంబు పెట్టుకుంటా. అయితే ఇప్పుడు కంట్లో నీళ్ళు తెప్పియడము ప్లస్ ఎంటిక ముడి వేసి అది తీయడం, ఈ 2 కాకుండా జనాలకి డిఫరెంట్ కావాలి. చాలా మంది బ్లడ్ అనుకుంటారు, కానీ కుంకుమ నీళ్ళు కలుపుకొని పైన పోసేసుకొని యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయిపోతూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అవును, చూసాను. అదంతా ఓన్లీ కుంకుమే. ఓకే, ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? డ్రైవర్ పని వచ్చు మేడం. డ్రైవర్ పని చేస్తా, కారు తోలుతా, లారీ తోలుతా, బస్సు తోలుతా. ఓకే. అంటే సినిమా అవకాశాల కోసం ఎవరి దగ్గర చేరి అవకాశాలు తీసుకుందాం అనుకున్నా, కానీ డ్రైవర్ లాగా చూస్తారు. నీతో టాలెంట్ ఉంది రా అని. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇచ్చాను, ఈరోజు ఇంటికి ఉప్పించా, రేపు ఉప్పుతాను మేడం, అన్నాడు ఉప్పుతాను మేడం, పోవాయా నీ పని చేసుకోపో అంటారు. అవును కదా మేడం. నేనేమంటున్నా అంటే టాలెంట్ ఉన్నప్పుడు మనం స్టేజ్కి ఎదిగినప్పుడు చూపిస్తే జనాలు విచిత్రంగా చూస్తారు. ఇప్పుడు చాలా మంది పబ్లిసిటీ కావడానికి, రీల్ చేయడానికి బట్టలు సించుకొని నాకు తిప్పులు పడుతున్నారు, వ్యూస్ రావట్లేదే అని. టైమింగ్స్ తమ్మినేనా, నాకు ఏమి తెలియదు, తమ్మినేను కానీ తెలియదు, డైరెక్ట్ పోస్ట్ చేసేయడమే. నన్ను జనాలు అలా ఆదరిస్తున్నారు అంతే. ఓకే.